హాయ్ అన్న. హాయ్ అన్న. అన్న, గేమ్ చేంజర్ మూవీ భారీ బడ్జెట్తో వచ్చి ఫ్లాప్ అయింది, కానీ సంక్రాంతి కోసం మాత్రం చాలా తక్కువ బడ్జెట్తో వచ్చి 300 కోట్లు ప్లస్ కలెక్ట్ చేసింది. దీని మీద నీ ఒపీనియన్ ఏంటి? అన్న ఒకటి లైక్ స్టోరీలో దమ్ముంటే ఏ చిన్న హీరో అయినా సరే, మా రామ్ చరణ్ అని కాదు, ఏ చిన్న సంపూర్ణేష్ బాబు ఉన్నా సరే సినిమా ఆడుతుంది. కానీ స్టోరీ బాగాలేకపోతే ఎంత పెద్ద హీరో ఉన్నా సరే ఏం చేయలేం. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అనేదాన్ని ఎవరైనా ఊహించారా? మా అంటే ఒక 100 కోట్లు వస్తుంది, లేకపోతే 50 కోట్లు ప్లస్ వస్తుంది అని చెప్పేసి ఎవరైనా అనుకుంటాం. ఎందుకనంటే అనిల్ రావు ఇప్పుడు సినిమాలు అంటే కొంచెం ఫన్నీ వేలో ఉంటాయి, 150 కోట్ల దాకా రావచ్చు అని చెప్పేసి అట్లా అనుకుంటాం. కానీ ఎప్పుడైతే మన రామ్ చరణ్ సినిమా వచ్చిందో మన హీరో సినిమా లైక్ ఎట్లనైనా పుష్ప 2 రికార్డ్స్ బద్దలు కొట్టాలి అదని మనం ఒక ఫ్యాన్గా ఎన్నన్నా అనుకుంటాం. కానీ సినిమాలో దమ్ము లేకపోతే మన హీరో 100% ఎఫర్ట్స్ పెట్టినా సరే సినిమా అనేది ముందుకు వెళ్ళదు. ఎందుకనంటే నేను రామ్ చరణ్ ఫ్యాన్ని ఒక గేమ్ చేంజర్ సినిమాతోని లైక్ చాలా నిరుత్సాహపడిపోయినా. ఎందుకనంటే అరే సినిమాలో స్టోరీలో దమ్ము లేదు, లైక్ మా హీరో మంచిగా చేసిండు, అన్ని రోల్స్ చేయడం అంటే కష్టం. అట్లాంటిది అనిల్ రావిపూడి గారు సంక్రాంతికి వస్తున్నాం దాంట్లో ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా లైక్ కొన్ని పంచులు, లైక్ కొన్ని ఎమోషన్ సీన్స్ అట్లా పెట్టి ఆ సినిమాని ఏడుకో తీసుకెళ్ళారు. ఇప్పుడు ఒకవేళ రామ్ చరణ్ సినిమా నడిస్తే లైక్ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా అంతగానో నడుస్తుందా? నడవదు. ఎందుకనంటే ఆల్రెడీ 2 సినిమాలు కొంచెం యావరేజ్గా నడిచినాం కాబట్టి ఇది బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. అందుకనే సంక్రాంతికి వస్తున్నాం నా సినిమాకి అంత లైక్ మార్జినల్ ప్రాఫిట్ రావడం జరిగింది. సో ఒకటి ఏందనంటే ఏ స్టోరీ అయినా సరే, ఏ సినిమా అయినా సరే దమ్ముంటే మాత్రం ఏ స్టోరీలోనైనా సరే ఆ సినిమా ఏడుదాకా ఆడాలో ఆడదాకా ఆడుతుంది. కానీ ఒకవేళ సినిమాలో దమ్ము లేకపోతే ఎంత పెద్ద హీరో ఉన్నా మనం ఏం చేయలేం. లైక్ ఏమంటారు, ప్రతిసారి మన హీరో హిట్ కొట్టాలని ఏం లేదు కదన్నా. లైక్ కొంతమంది మనకి ఎట్లా దెబ్బలు తాకుతాయో, రోజుకి ఒక రోజు బాగుంటుంది, ఒక రోజు చెడ్డ ఉంటుంది అన్నట్టు వాళ్ళకు కూడా ఒక సినిమా బాగుంటుంది, ఒక సినిమా బాగుంటుంది అని చెప్పేసి ఈ గేమ్ చేంజర్ అనేది ఫ్లాప్ అయింది, నేను ఒప్పుకుంటా. కానీ నెక్స్ట్ సినిమా లైక్ ఎవరెవరు ఏమేమి వర్షిరో వాళ్ళందరికీ ఫుల్ మీల్స్ పెట్టేటట్టు మా రామ్ చరణ్ అన్న వస్తారని చెప్పేసి ఆల్రెడీ RC16 అప్డేట్ కూడా వచ్చింది, లైక్ బుచ్చిబాబు డైరెక్షన్లో. మాకు ఇది చాలన్న, లైక్ మేము చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. శంకర్ గారు తప్పు అని చెప్పేసి మేము బరాబర్ ఒప్పుకుంటాం. రామ్ చరణ్ అయితే 100% ఎఫర్ట్స్ పెట్టిండు. ఎందుకంటే అన్ని క్యారెక్టర్స్ చేయడం అంటే మామూలు విషయం కాదన్న. లైక్ చాలా కష్టపడ్డాడు. అట్లాంటి కష్టపడ్డదానికి లైక్ ఫలితం రాలేదని చెప్పేసి ఒక అభిమానిగా నేను నిరుత్సాహపడుతున్నాను అన్న. దిల్ రాజు గారు మంచి సక్సెస్ అందుకున్నట్టయినా ఈ 2025 స్టార్టింగ్లో అది ఇంకా వెళ్ళలేదు, ఇంకా సంక్రాంతికి వస్తున్నా ఇంకా థియేటర్లో అయితే ఆడుతుంది. అవునన్నా, లైక్ ఆడట్లేదని చెప్పేసి చెప్పుకుంటున్నాను అయితే. ఎందుకనంటే దిల్ రాజు గారు లైక్ గేమ్ చేంజర్కి చాలా అమౌంట్ పెట్టడం జరిగింది, లైక్ బడ్జెట్ అది ఏ మాత్రం రాలేదు, లైక్ ఆఫ్ కూడా రాలేదని చెప్పేసి నాకు అనిపిస్తుంది. మేబీ 2025లో లైక్ డిసెంబర్ వరకు ఆయనకి చాలా ప్రాఫిట్స్ వస్తాయని చెప్పేసి లైక్ ఒక సినిమా అభిమానిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ బ్రో.